హలో ఎవ్రీవన్, వినోద్ హియర్. అరకు గిరిజనుడిగా పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే ప్రకృతి మాకు ఏ సీజన్లోనైనా ఏదో ఒక ఆహార పదార్థాన్ని అందిస్తూనే ఉంటుంది, న్యాచురల్గా, ఆర్గానిక్గా. అలాంటి ఒక వంటకాన్ని ఈరోజు మా ఇంట్లో వండబోతున్నాం. అవే సారిదుంపలు. మా వైపు అయితే సారిదుంపలు అంటారు, మీ వైపు ఏమంటారో డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఒక మట్టి పాత్ర తీసుకొని కావలసినంత వాటర్ వేసుకొని రాత్రంతా ఉడకబెట్టాం. దాని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దాని పైన ఉన్న తొక్క తీసి ముక్కలు చేసి కావలసినంత ఉప్పు కారం వేసి, చింతపులుపు ముఖ్యం దిగులు, లేదంటే దురద మామూలుగా ఉండదు. అందుకే చింతపులుపు గట్టిగా వేసుకొని కాసేపు మరగనివ్వాలి. యాక్చువల్గా మా మిస్సెస్ని మా గిరిజన స్టైల్లో చేయమన్నా రాగి పిండి లేదని చేయలేదు. అయినప్పటికీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ దాకా వీడియోని చూసారంటే డెఫినెట్లీగా నచ్చి ఉంటుంది, కాబట్టి ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క నిమిషం, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి. మొదటిది నీటి ప్రవహించే ప్లేస్లో ఉంటుంది, అంటే గడ్డ దగ్గర, నది దగ్గర అలాగా. రెండోది నీరు లేని ప్లేస్లో, అంటే ఊర్లలో ఉంటుంది. ఊర్లో ఉండేవి దుంపల కూర తింటారు, అదే నీరు ప్రవహించే ప్లేస్లో ఉండేవి ఆకుకూర తింటారు. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తారు డెఫినెట్లీగా. ఎప్పుడంటే అది నాకు కూడా తెలీదు. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మాకు తెలీదా అంటున్నా, అది మా ఇష్టం. ఓకే ఓకే